హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్ టుడే. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్. యాక్చువల్గా అందరం మనం ఎప్పుడు మన దగ్గర ఏమైనా ఉంది అంటే ఏం చెప్తాం? విల్ సే విత్ హ్యావ్. తన దగ్గర ఉందంటే విల్ సే షీ హ్యాస్. అలాగే నా దగ్గర 1000 రూపీస్ ఉండేదంటే విల్ సే ఐ హ్యాడ్. అలాగే నేను ఇప్పుడు సడన్గా ఎక్కడికో వెళ్ళిపోవాలి, అప్పుడు ఏమని చెప్తాం? హ్యావ్ టు. ఏమని చెప్తాం? ఐ హ్యావ్ టు గో నౌ. ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో డీటెయిల్గా ఒకసారి చూస్తే ఐ హ్యావ్ ఎ స్మార్ట్ వాచ్. అలాగే నెగిటివ్ చెప్పాలంటే ఐ డోంట్ హ్యావ్ ఎ గోల్డ్ చైన్. ఐ డోంట్ హ్యావ్ ఎ గోల్డ్ చైన్. అలాగే సో ఇప్పుడు నేను ఏం కొనాలి? ఐ హ్యావ్ టు బై ఏ గోల్డ్ చైన్. అప్పుడు ఎలా చెప్తాం? ఐ హ్యావ్ టు బై ఏ గోల్డ్ చైన్. సో అలాగే హ్యావ్ క్వశ్చన్స్లో కూడా వాడతాము. నీ దగ్గర మనీ ఉందా? డూ యూ హ్యావ్ మనీ? దెన్ వాట్ విల్ యూ సే? ఇఫ్ యూ హ్యావ్ మనీ, వాట్ విల్ యూ సే? చెప్పండి. ఐ హ్యావ్ మనీ. లేదంటే I don't have. I don't have money. Good. So how much money do you have? The next question is how much money do you have? Alage how many friends do you have? Alage suppose nivedana cheyali ani cheppadu em cheptamu, you have to learn cooking. Meer roju yoga cheyali em cheptaru? You have to do yoga. You have to do yoga daily. Okay? So meer carriage తీసుకురావాల్సిన పని లేదు. You don't have to bring carriages, so you don't have to buy it. So now let us see the usage of has. Usual ga manam I, we, you, they alage my friends ki have vaadtamu, whereas he or she or Ramya or Radha or my friend ki, it ki em vaadtamu? Has. Okay, let's look at some of the examples. She has a smart watch. ఓకే, అదే క్వశ్చన్లో అయితే డస్ షీ హ్యావ్ ఎ స్మార్ట్ వాచ్? తన దగ్గర డబ్బులు లేవు. హౌ విల్ యూ సే? She doesn't have షీ money. డజంట్ హ్యావ్ మనీ. అలాగే తను ఏం కొనుక్కోవాలి? షీ హ్యాస్ టు బై ఎ వాచ్. షీ హ్యాస్ టు బై ఏ వాచ్. తన దగ్గర డబ్బులు ఉన్నాయా? డస్ షీ హ్యావ్ మనీ? అలాగే ఎంత డబ్బులు ఉన్నాయి? హౌ మచ్ మనీ డస్ షీ హ్యావ్? అలాగే తను కుకింగ్ నేర్చుకోవాలి. హూ హ్యాస్ టు లెర్న్ కుకింగ్ హియర్? Roja. Then what will you say? Roja has to learn cooking. That's good. So now these are the usage of has. Has ఎక్కువగా మనం ఎలా వాడతామంటే she has something. నెగిటివ్లో చెప్పాలంటే she doesn't have anything. అలాగే ఏదైనా తను వర్క్ చేయాలి, she has to learn English. She has to speak English. ఓకే, తను వాళ్ళ మమ్మీని హెల్ప్ చేయాలి. ఎలా చెప్తాం? She has to help her mother. This is how we have to say. Okay, fine. Now let's see the usage of had. Had ఎప్పుడు కూడా మనం past tense లో వాడతాం. For example, నేను నా దగ్గర 1000 రూపీస్ ఉండేది. Then how will we say? I had 1000 rupees. I had 1000 rupees yesterday. Okay, అలాగే నాకు తనకి చాలా ఎక్కువ వర్క్ ఉండేది నిన్న. He had a lot He of had work yesterday. a lot of work yesterday. అలాగే అందుకు తను అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. She has to finish. She had to finish his or her. She కాబట్టి ఏం చెప్పాలి? She had to finish her project yesterday. నేను ఫినిష్ చేయాలంటే I had to finish my project work. Okay, we have to finish our works. This is how we use. Okay, నేను కంప్లీట్ చేయాల్సి వచ్చింది. I had to. My wife was not at home yesterday, so I had to do cooking. This is how we can use the usage of have, has and had. That's all for today.